హాయ్ అండి అందరికీ. నేను మీ స్వప్న. ఈరోజు చామగడ్డ టమాటా కర్రీ చేస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కచ్చాపచ్చా చేసిన వెల్లిపాయలు వేసుకోవాలండి. ఇలా వేసి ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చీలు, ఆనియన్ ముక్కలు వేసి కలుపుకోవాలండి. చాలా ఈజీ అండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని ఇలా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న చామగడ్డ ముక్కలని ఇలా వేసి కలుపుకోవాలండి. 10-15 నిమిషాలు ఉడికించుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి చామగడ్డలు. చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి. చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలండి, జిగురు మొత్తం పోయే వరకు. చూడండి ఈ విధంగా. చూడండి చక్కగా ఉడికింది. చామగడ్డలో ఉన్న జిగురు మొత్తం పోయిందండి. చూడండి ఎలా అయిందో మీరే చూడండి. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. 1/2 కేజీ టమాటాలు తీసుకున్నానండి. ఇలా వేసి కలుపుకోవాలండి. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి. ఈజీగా త్వరగా చేసేస్తారండి. నేను చేసే విధంగా చేస్తే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా ఈజీ అండి చేయడానికి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలండి ఒక 2 నిమిషాల పాటు. చూడండి వాటర్ మొత్తం పైకి వచ్చాయి. మరొకసారి కలుపుకోవాలండి. ఇలా చక్కగా కలుపుకోవాలి, అడుగు అంటుకోకుండా. టమాటా మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసి కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. చాలా ఈజీ అంటే ఈజీ అండి. కర్రీ దగ్గర పడిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చామగడ్డ టమాటా కర్రీలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రెడీ అయిందండి చామగడ్డ టమాటా కర్రీ. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.